ఏం చెప్తారు రోహింగ్యాల గురించి? రోహింగ్యాలు ఉన్నదే నిజం, అది ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. ఈ రోహింగ్యాలు పంపించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. ప్రభుత్వాలు ఎందుకు ఈ పని చేస్తలేరు? కాబట్టి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ సభ నుంచి, బిడ్డ మీరు పంపిస్తారా మమ్మల్ని పంపించమంటారా? ఈ సభ డెడ్ లైన్ ఇది దాటినాక మీరు ఆ పని చేయకుంటే మేము ఆ పని చేస్తాం. మీరు ఎట్లయితే గుడ్ల పైన దాడి చేస్తున్న వ్యక్తులను మధ్య స్థిమితం లేనుగా, గుడ్ల పైన గుడ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారిని పిచ్చోలుగా చిత్రిస్తున్నారు కదా. నేను చెప్తా ఉన్నాను, ఈ సభ తర్వాత మీరు ఈ ప్రయత్నం చేయకుంటే అక్రమంగా ఈ దేశంలో బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఉంటున్న నిజాన్ని మీరు రూపు మాపాల. వాళ్ళని తిరిగి పంపించకుంటే నేను చెప్తా ఉన్నాను, ప్రతి గల్లీలో భాగ్యనగర్ ప్రతి గల్లీలో ఒక హిందూ మధ్య స్థిమితం లేని వ్యక్తులు పుడతారు, తయారవుతారు. ఆలయాల పైన దాడి చేసిన వ్యక్తులు ఎవరైనా మాకు తెలిసిన విద్యను మేము ప్రదర్శిస్తాం. ఎట్లా మైసమ్మ పోచమ్మ ముందు ఒకటే దెబ్బకు పొట్టేలు తలా మొండెం వేరు చేస్తాం. అటువంటి విద్యలు కూడా మాకు తెలుసు అని మాత్రమే చెప్తా ఉన్నాం. ఎన్నో ఇటువంటి మాటలు ఎన్నో చెప్పినారు హిందువులు, ఇటువంటి సభలు ఎన్నో పెట్టిర్రు, అయినా కూడా దాడులు జరుగుతున్నాయి. హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, గుళ్ళ పైన దాడులు జరుగుతున్నాయి కదా. ఈ సభ దానికోసమే. ఈ సభ ఎవరికో వ్యతిరేకంగానో, ఎవరికో బెదిరించడానికో, ఎవరినో భయభ్రాంతులకు గురి చేయడానికో కాదు. ఇది హిందువుల సభ, హిందువుల ఐక్యత కోసం పెట్టిన సభ. అంటే మేమందరం మీరు ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ జెండా అయినా, ఏ కండు అయినా ఇక్కడికి వచ్చిన వెంటనే కాసే జెండా కిందలో పనిచేస్తాం మేమందరం. మా ధర్మం మాకు ముఖ్యం, రాజకీయాల తర్వాత. కాబట్టి తప్పకుండా ఏకమైతున్నారు. వందలాది మందిగా తరలి వస్తున్న జనాలే దానికి సాక్ష్యం. కావున ఈ హిందువుల పట్ల చులకన భావంతో వారి ఓపికను ఈరోజు చేతగాని తరంగా భావిస్తే నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టే రోజు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అని అన్నాడు కదా. ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం. ఈ సభ తర్వాత హిందువుల పవర్ ఎందుకు కూడా చూపిస్తాం. మీరు ముస్లింలను వంచడానికి, వాళ్ళని పంచం చేర్చుకోవడానికి మీ ఇష్టం ఉన్న స్టేట్మెంట్లు మాట్లాడుతూ ఉన్నారు. మీకు అంత ధైర్యం మేడంకి వచ్చింది. కేవలం ఓట్ల కోసమే ఈ ప్రభుత్వం ముస్లిం రోహింగ్యాలను ఈరోజు ఇక పెంచి పోషిస్తున్నదా? అట్లయితే బెంగాల్లో మమతా బెనర్జీ ఎట్లయితే పోషిస్తున్నదో ఇక రేవంత్ రెడ్డి లేకుంటే ఓవైసీ ఎవరు పోషిస్తా ఉన్నారో ఈరోజు మనందరం చూస్తా ఉన్నాం. అక్కడ బెంగాల్లో మమతా బెనర్జీ పని ఎట్లయిపోతుందో ఆ తర్వాత మేము వీళ్ళ పని కూడా పట్టే ప్రయత్నం చేస్తాం. 2034 వరకు నేనే సీఎం ఉంటా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. 2034 వరకు హోల్ సిటీగా లేకుంటే రోహింగ్యాలకా సీఎం అయినా, ముస్లింలకా, ఎవరికి సీఎం? కొడక ఈ రోడ్డు పైకి వస్తే ఇదే హిందువులు గాలికి కొట్టుకుపోతారు రేవంత్ రెడ్డి మరి వాళ్ళ ప్రభుత్వం. ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు ఆయన హోంమంత్రి. ఏం చేసిండు హోంమంత్రి 2 సంవత్సరాలుగా? శాంతి భద్రతల పైన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, భాగ్యనగర్ లో ప్రతి గల్లీలో ల్యాండ్ జిహాద్ జరుగుతా ఉంది, లవ్ జిహాద్ జరుగుతా ఉంది. ఈరోజు బిజినెస్ చేస్తా ఉన్నారు వాళ్ళు రోడ్డు పైగా బహిరంగంగా వచ్చి, ధైర్యంగా వచ్చి. అటువంటి ధైర్యం ఎవరు ఇచ్చిరు? నువ్వు హోంమంత్రి కదా, నువ్వు చిటికేస్తే అన్ని విషయాలు నీకు నీ టేబుల్ ముందు ఉంటాయి కదా. ఎందుకు ఈ పని చేస్తలేవు? ఈ భాగ్యనగర్ రక్షణ మీకు అవసరం లేదా? తప్పకుండా వీటన్నిటిపైన ప్రతి ఒక్కరూ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మారకుంటే ప్రభుత్వాన్ని మార్చే బాధ్యత మాది. రోహింగ్యాలు మన దేశంలో పట్టిన పీడ. మన తెలంగాణకైతే ఏమి, ఆంధ్రాలో కూడా రోహింగ్యాలు ఎంతమంది చొరబడినారు తెలుసా? ఆ రోహింగ్యాల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయంటే వాళ్ళ పాపులేషన్ పెంచుకుంటున్నారు. వాళ్ళు పాపులేషన్ పెరిగితే ఏమవుతుంది? ఒకప్పుడు బంగ్లాదేశ్ లో ఎంతమంది ఉన్నారు హిందువులు, పాకిస్తాన్ లో హిందువులు ఉన్నారు. ఈ రోజు అరాచకాలు జరుగుతున్నాయన్నా. అంత అరాచకంగా ఎంత హిందూ బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ మత ప్రచారాలే దరిద్రంగా ఉంటాయి. వాళ్ళ బుక్స్ లోనే రాసి ఉంటది ఇతర మతాల వాళ్ళని హింసించండి అని. ఎంత దారుణం ఉన్నాయి ఇది. మన భగవద్గీతలో అలాగుందా? అందరూ కలిసి బతకాలని ఉంది, అందరినీ సమానంగా చూడమని ఉంది. వాళ్ళ బుక్స్ లో ఏముంటదన్నా? ఎంత దారుణం తెలుసా అవి? అరే ఈ మధ్య జరగండి ఎంత మందిని కాల్చి చంపేస్తున్నారన్నా. కనీసం మానవత్వం లేదా మనుషులకి? అంత మానవత్వం లేని మతం ఎందుకన్నా మతం చెప్పండి? రోహింగ్యాలని దాచిపెడుతున్నారన్నా. ఎవరు అసలు రోహింగ్యాలు ఎవరు? ముస్లింస్ ఎక్కువ, అందరూ ముస్లింసే కదా. వాళ్ళందరినీ దాచిపెడుతున్నారన్నా. అంటే ఇక్కడే దేశద్రోహాలు ఉన్నారు. అర్థమైందా? మన హైదరాబాద్ లోనే రోహింగ్యాల్ని దాచిపెట్టి వాళ్ళు నటన చేస్తున్నారంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి దేశద్రోహం మన మధ్యలోనే తిరుగుతున్నారా అని. అరే హిందూ ముస్లిం బాయి బాయి అంటారు, బానే ఉంది.
కానీ హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పేసి వాళ్ళు అనమను, వాళ్ళు అనరు. అంటే మనకు మాత్రమేనా? సో కాల్డ్ సెక్యులర్ గాళ్ళు చేసే ఏదో పనులు అన్నా ఇవన్నీ. ఒకప్పుడు లీడర్స్ ఉన్నారు చూసారా, కాంగ్రెస్ లీడర్స్ చేసిన పనులు ఇవన్నీ. అరే కొత్త అసలు రాజ్యాంగాన్ని పుట్టినప్పుడే రాసి పెట్టేశారన్న. రాజ్యాంగము రాశారు కదా, అంబేద్కర్ మొత్తం రాశారు కదా, దాంట్లోనే రాసి పెట్టారు. ఇవన్నీ యాడ్ చేశారు. ఏది సెక్యులరిజము, లేకపోతే హిందూ ముస్లిమ్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి, లేకపోతే ఏందన్నా హిందువులకి ఒక చట్టాలు ముస్లింస్ ఒక చట్టాలు ఏందన్నా? అసలు ఎంత దారుణం ఉన్నా ఇది. ఈ లెక్కన వాళ్ళని పాపులేషన్ పెంచడానికి తప్పించి వాళ్ళు పాపులేషన్ పెరిగితే ఏం జరుగుతాయి? అన్ని అరాచకాలే జరుగుతాయి. ఆల్రెడీ చూస్తున్నాం పక్క దేశాల్లో, అవునా కదా? మనందరూ ఆల్రెడీ ఏం జరుగుతుంది పక్క దేశాల్లో చూస్తున్నాము. అవి చూస్తూ కూడా మనం ఇంకా సిగ్గు తెచ్చుకోకపోతే ఎందుకన్నా ఈ జీవితాలు అన్న మనకి నెక్స్ట్ జనరేషన్ లేవు. ఇలాగే మనం సెక్యులరిజం కూర్చుంటే తర్వాత జనరేషన్ లేవు. ఒకటి పిల్లల కంటే మానేసేయండి, లేదా రియలైజ్ అవ్వండి. హిందువులందరూ కలిసి కట్టుగా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవడానికి కుదురుతుంది. లేదా అయిపోయింది జీవితాలు. ఇంకా మీరందరూ తట్టాపుట్ట సర్దుకోవచ్చు. అదే అన్న, దానికోసం ఈ ప్రయత్నాలు, ఈ సభలు అన్ని. ఇప్పటి వరకు హిందువుల్లోనే రకరకాల క్యాస్ట్లు ఉన్నాయి కదన్నా, వాళ్ళకే ఉన్నాయి తగులు. ఇప్పుడు హిందువులందరూ కులాల కుంపటిలో కొట్టుకొస్తున్నారు కదా, హిందువుల అంటే ఒక మతం మీదకి ఏర్పడే అవకాశం ఉందా అంటున్నారు. అదే ఆ ప్రయత్నం కోసమే అన్న ఈ సభలని పెట్టడము. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు ఈ క్యాస్ట్లు గీస్ట్లు అని. ఇప్పుడు క్రిస్టియానిటీ ఎందుకు పుచ్చుకుంటున్నారన్నా? హిందువుల్లో క్యాస్ట్ల కోసం కొట్టుకుంటున్నారు కాబట్టి. క్రిస్టియన్స్ లో ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ ఎస్టీలు ఉన్నారు కదా, వాళ్ళకి హిందువులోనే విలువ లేదు, అవునా కదా? వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాంటి వాళ్ళందరినీ పోయేసి మత ప్రచారం అని, గాడిది గుడ్డని వీళ్ళు ఎంత పోయేసి వాళ్ళందరినీ క్రిస్టియన్స్ లాక్కుంటున్నారు. అలాగని చెప్పి సర్టిఫికేట్స్ మార్చుకుంటున్నారా? వాళ్ళు ఏంటంటే ఒక హోదా కోసం పోతున్నారు. అరే అయ్యా, హోదా కోసం పోతే సంకనాకి పోతారా? నువ్వు పుట్టింది హిందూ దేశంలో, హిందూ మతం రా. మీ అమ్మలు మీ బాబులు అందరు హిందువులు రా నాయన. ఇటువంటి హిందూ దేశంలో పుట్టి మీరు మతాలు మార్చుకోవడం రా, సిగ్గుండాలరా కొంచెమైనా. అయ్యల్లారా, మారండి మీరు ఇప్పటికైనా. అనా క్రిస్టియానిటీ పుచ్చుకోవడము, ఈ ముస్లిం దాంట్లోకి వెళ్ళడము, ఇవన్నీ ఏంటంటే దేశద్రోహులు చేసే పనులు. మీరు దయచేసి అందరూ హిందువులంతా కలిసి కట్టుగా రండి. సెక్యులరిజం అనే పదాన్ని తీసేయండి. ఇది కాంగ్రెస్ లో ఒకప్పుడు లీడర్స్ పెట్టిన చెత్త. దీని నుంచి బయటికి రండి, లేదా మీరందరూ కలిసి తట్టాబట్ట సర్దుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడే కాదన్నా, ఇక్కడే కాదు, మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే అనుకుంటున్నారు. ఇతర దేశాలకు పోయి ఆక్యుపై చేస్తున్నారు స్వామి. ఒక్కసారి యూట్యూబ్ లో వీడియోలు చూడండి. యూకే, యుఎస్, ఈ ప్రపంచం అంతా ఆక్యుపై చేసుకొని ఈ ఇస్లాం ని పెంచుకుంటూ, మతాలు ఈ ఇస్లాం మతాన్ని పెంచుతూ, జనాల్ని పెంచుతూ, వీళ్ళ ప్లానింగ్ చూడండి. ఎంత 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 ప్లానింగ్ అన్న ఇది. అసలు వాళ్ళ స్ట్రాటజీ అనేది అసలు ఊహకు అందనిది. వాళ్ళలో ఎంత యూనిటీ ఉంటదన్నా, ఎంత యూనిటీ ఉంటదంటే, వాళ్ళు రోడ్డు మీద ఎవరికన్నా ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళందరూ ఏకమైపోతారు. అదే ఒక హిందూకి ఏం జరుగుతుంటే ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటారు తప్ప వచ్చి వాడిని అడ్డుకుందాం అనుకోరు. ముస్లిమ్స్ కొడుతుంటే అంత దరిద్రంగా ఉంది మన హిందూస్ లో. ఇవన్నీ మార్పు రావాలన్నా, మార్పు రావాలి. అందరూ కలిసికట్టుగా ఉండాలి. అందరం కలిసి ఈ ఒక ఉద్యమకారులాగా ఒకప్పుడు ఎట్లా పోరాడారు, భగత్ సింగ్ దగ్గర నుంచి అంబేద్కర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారన్నా, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. కానీ వాళ్ళందరి పేర్లు ఎటుపోయినాయి అన్న, ఎటుపోయినాయి వాళ్ళందరి పేర్లు చాలా తక్కువగా వినపడతాయి. ఫస్ట్ వినపడేది ఎవరిది? గాంధీ, అవునా కదా? ఆయన గురించి రీసెర్చ్ చేస్తే చాలా తక్కువ కనబడుతుంది. బ్రిటిష్ స్వతంత్రం ఇచ్చిన బ్రిటిష్ వాళ్ళే చెప్పిపోయారు. గాంధీకి చాలా మినిమల్ ఉంది. ఆయన స్వతంత్ర పోరాటం సంబంధించి ఆయన చేసింది చాలా తక్కువ. సుభాష్ చంద్రబోస్ స్టార్ట్ చేసిన ఉద్యమాల వల్ల ఆయన బిహైండ్ ద పీపుల్ చాలా చరిత్ర సృష్టించాడు. దాని వల్ల వచ్చింది మనకి ఫ్రీడమ్. వాళ్ళు నిజమైన ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే, అవునా కదా? వాళ్ళు నిజమైన ఫైటర్స్. కానీ వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయన్నా? అరే పుస్తకాల్లో ఔరంగజేబ్ గురించి మనకి ఎందుక? పుస్తకాల్లో ఔరంగజేబ్ గురించి మనకి ఎందుక? వాడు చేసిన అరాచకాలు చెప్పాలి కానీ వాడు చేసిన బీర్బల్ అంట, అక్బర్ అంటే ఎవర్రా వాళ్ళంతా? మన హిందూస్ లో బొచ్చడి మంది ఉన్నారా చెప్పుకుంటా పోతే. వాళ్ళ పుస్తకాలు వాళ్ళని పెట్టండి రా నాయన. చిన్నప్పటి నుంచి మీరు గమనిస్తే ముస్లిమ్స్ లో ఉన్నది
చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి నేర్పించి పెడతారు. ఏంది వాళ్ళ మతమే గొప్ప, వాళ్ళ ఇదే గొప్ప, మిగతా వాళ్ళని అది గొప్ప కాదు, వాళ్ళు అసలు దేవుళ్ళే కాదు, మనకి అల్లానే గొప్ప. ఇంత గొప్పగా వాళ్ళు చేసుకుంటున్నారే, మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నామా? భగవద్గీతలో ఉండేదంతా చెప్పొద్దు, చిన్నప్పటి నుంచి నేర్పించొద్దు, గుళ్ళు తీసుకుపోయేసి అలవాటు చేయొద్దు. అబ్బే లేదు, మన హిందువుల్లో ఉన్న దరిద్రమే ఇది. అందరూ కలిసి కట్టుగా పిల్లల దగ్గర నుంచి నేర్పించుకుంటా వస్తే ఎందుకు రాదన్నా? ఎందుకు రాదు హిందూస్ లో యూనిటీ? పిల్లల దగ్గర నుంచి నేర్పించాలి ఫస్ట్. వాళ్ళు, నేను కొన్ని వీడియోస్ లో చూశాను, ఎంత దరిద్రం అంటే చిన్న పిల్లలకి చెత్త కథలు, అసలు కొన్ని స్టోరీస్ ఉంటే అసలు ఇవి జరగవు అని మనకు తెలుసు, కానీ చిన్నపిల్లలకి అవి చెప్పి వాళ్ళని వాళ్ళ మతం వైపు మలుచుకుంటున్నారు. ఎవరిని? హిందువులే వాళ్ళ టార్గెట్, హిందువులే వాళ్ళ టార్గెట్. అరే తెలుసుకోండిరా నాయన, ఇప్పటికైనా మారండి, లేదా మీరు ఇంకా పిల్లల దగ్గర నుంచి మీరు వాళ్ళ చరిత్రలు మర్చిపోతారు. ఇంకా వద్దు, మన హిందూయిజం మనం కాపాడుకుందాం. మన దేవుళ్ళు ఎవరినైనా 100 బచ్చడి మంది దేవుళ్ళు ఉన్నారు మనకి. మీకు ఎవరిని కావాలంటే వాళ్ళని పూజించుకోండి, పర్లేదు, కానీ ఇతర మతాల్లోకి వద్దు. అవన్నీ మధ్యలో సృష్టించబడిన పుస్తకాలు. మనది భగవద్గీత చరిత్ర. శ్రీకృష్ణుడు ద్వాపర యుగం నుంచి వచ్చింది మనకి చరిత్ర, త్రేతాయుగం నుంచి రాముడి కాలం నుంచి వచ్చింది మనకి చరిత్ర. అంతేగాని ఇప్పుడు నిన్న మొన్న పుస్తకాలు అరే స్వామి, ఆ పుస్తకాల్లో అంతా మొత్తం చదివితే అర్థమవుతుంది మీకు. ఒక్కసారి అట్లీస్ట్ మినిమల్ కొంచెం రీసెర్చ్ చేసి చూడండి. దాంట్లో అరాచకాలు తప్ప ఇంకేం లేదు. చాలా దరిద్రం. సిద్ధంగా మన దాంట్లో చూడండి, కట్టు బొట్టు నీట్ గా ఎంత పద్ధతిగా ఉంటాం మనము. వాళ్ళ దాంట్లో పోయేసి ఆ గబ్బు కొట్టుకుంటా అన్న, ఏదో విన్నానన్నా, వాళ్ళలో ఉమ్మూసి వ్యాపారాలు చేస్తున్నారన్న వాళ్ళు. ఈ కొంతమంది ముస్లిమ్స్ అందరినీ నేను అనట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్స్ వైల్ డూయింగ్ బిజినెస్. ఎటువంటి బిజినెస్ లో మనము గుళ్ళ బయట కూడా వాళ్ళని చూస్తుంటాం మనం, అంత సెక్యులరిజం మంది. కానీ వాళ్ళు చేసే పనులు ఏం తెలుసా? మీరు దేవుడికి పెట్టుకునే పూల దగ్గర నుంచి, మీరు దేవుళ్ళకి పెట్టుకునే వస్తువుల దగ్గర నుంచి, మీరు తినే తిండి దగ్గర నుంచి వాళ్ళు ఈ పెట్టిది మూసి అమ్మడం ఏంది స్వామి? ఎంగిలి చేయడం చేసి అమ్మడం ఏంది? ఎన్ని దరిద్రాలు, ఎన్ని దారుణాలు ఉన్నాయో తెలుసా ప్రపంచం మీద? మీరు చూడండి ఒకసారి. మీరు మతం మారే ముందు ఒక్కసారి వీటి గురించి ఆలోచించుకోండి. ఇంకోటి, లవ్ జిహాద్ నడుస్తుంది బయట, ఎంత దరిద్రం ఉన్నది. అరే మనకేం తక్కువైందిరా, మనం వాళ్ళని చేసుకోవడం పోయి కర్మ కాకపోతే. అరే మన ఇప్పుడు లేడీస్ ఉన్నారు, పోయి వాళ్ళనే పడతారు. ఎంత దరిద్రం, ఎంత ఘోరాలు జరుగుతున్నాయి తెలుసా ప్రపంచం మీద. లవ్ జిహాద్ అని చెప్పేసి అది పనిగా టార్గెట్ చేసిపోతున్నారా, టార్గెట్ చేసి సంతతి పెంచుకోవడానికి. ఇదంతా లవ్ జిహాద్ కాన్సెప్టే ముస్లిం సంతతి పెంచుకోవడానికి. హై లెవెల్లో పెంచుకుంటే మెజారిటీ వాళ్ళు అయ్యారనుకో, మనం మైనర్లు అయి కూర్చుంటాం. లాస్ట్ కి బంగ్లాదేశ్, పాకిస్తాన్ అలాగే తయారైనవి. ఇండియాలో కూడా మీరు రిసర్చ్ చేస్తే కొన్ని రాష్ట్రాలు, కొన్ని ఏరియాలు వాళ్ళ మైనారిటీ పెంచేసుకొని వాళ్ళు అది పనిగా వాళ్ళ మెజారిటీ హైలోకి వెళ్ళిపోయి మైనారిటీకి అయిపోయి అసలు గొంతులు కోసేసి ఇల్లులు రాయించుకుంటున్నారంట. ఎంత దారుణం అన్నా ఇది. మీరు దయచేసి హిందూయిజం లోనే ఉండండి. హిందూ మతం అంత గొప్ప మతం, పురాతన మతం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఫారినర్స్ కూడా దీన్ని ఒప్పుకుంటారు. మీరు కావాలంటే రీసెర్చ్ చేయండి, ఫారినర్స్ కూడా దీన్ని ఒప్పుకుంటారు. మనకి ఏమయ్యా అసలు టాప్ లెవెల్ మొత్తం మంది అందరూ మన మతంలో ఉండి సంతోషంగా ఉండండి, యూనిటీగా ఉండండి. అలా ఏం చెప్తారు రోహింగ్యాల చొరబాటు గురించి? ఫస్ట్ చట్టం తెలవాలి. ప్రభుత్వాలు కానీ మీడియా కానీ, మీ కేంద్ర ప్రభుత్వం ఉంది, అక్రమ వలసదారులు వస్తారు, అక్రమ చొరబాటుదారులు వస్తారు, మీరేం చేస్తారు అని అడుగుతున్నారు. డిటెక్ట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, డిపోర్ట్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఫస్ట్ అది తెలుసుకోవాలి. డిటెక్ట్ ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏముంది? వెస్ట్ బెంగాల్ ఏముంది? కేరళలో ఏముంది? ఎక్కడెక్కడైతే ఈ యొక్క కుహానా మేధావులు సూడో సెక్యులర్ రూపంలో అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, ఓటు బ్యాంక్ అపీజ్మెంట్ కోసం, కేవలం ఓట్లే ప్రప్రథమంగా దానికి
లబ్ధి చేరాలని చెప్పి ఈ యొక్క అక్రమ చొరబాటుదారులను ఎంకరేజ్ చేసి ఓట్లు ఇక్కడ కూడా అంతెందుకు కాంగ్రెస్ గాని గతంలో బీఆర్ఎస్ గాని ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న బాలాపూర్ చెప్తున్నా ఇక్కడ ఎన్నో ఓటర్ లిస్ట్ తీస్తే ఎన్నో ఓట్లు అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి బర్మా. భాగ్యనగరం అనేది డిఫెన్స్ రాజధానిగా కాబోతుంది. ఆ డిఫెన్స్ రాజధాని చుట్టూ ఎవరున్నారంటే ఈ యొక్క అక్రమ వలసదారులను అక్రమ చొరబాటుదారులు అనాలి వాళ్ళందరూ కూడా చుట్టుముట్టున్నారు. మొన్న స్టేట్మెంట్ మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ చేసిన రోజు ఒకడు అంటాడు పిచ్చోడు మీరు మళ్ళొకసారి యుద్ధమే చేస్తే ఇక్కడ నుంచి ఒక మిజైల్ కూడా కదలనీయకుండా చేస్తాం, డిఆర్డిఓ చుట్టూ మేము ఉన్నామని చెప్పి ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తాడు వాడు. అంటే కళ్ళు మూసుకొని ఉన్నారా? ఎందుకు జాగృతం చేయాలి కేవలం ఈ సభ ఇప్పుడు. అందుకే మొట్టమొదటి సభ బాలాపూర్ నుంచే ప్రారంభించాలా. భాగ్యనగర్ ని మొత్తం అక్రమ చొరబాటుదారులను అందరినీ కూడా తరిమి కొట్టాలంటే గణేష్ ఉత్సవ సమితి ఆ రోజు ఎట్లయితే ప్రారంభించిందో మళ్ళా అదే స్ఫూర్తితో తీసుకొని ఈ రోజు గణేష్ ఉత్సవ సమితి గణేష్ సేన ఆధ్వర్యంలో బాలాపూర్ లోనే ఈ యొక్క సభ నిర్వహించాలని పెద్దలందరూ నిర్వహించారు. అన్ని హిందూ సంఘాలు ఎటువంటి భేదభావాలు లేవు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ సహకరించారు. ప్రతి ఒక్క హిందూ ఈ యొక్క అక్రమ చొరబాటుదారులను తరిమి కొట్టాల్సిందే అని చెప్పి పిలుపునిచ్చారు. ఇక్కడ నుంచి మొదలైంది. తప్పకుండా గల్లీలో ఎక్కడెక్కడైతే అక్రమ ప్రభుత్వాలు చర్యలు డిటెక్ట్ చేస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మేము చొరవ తీసుకుంటాం. అలాంటి ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నా బండి సంజయ్ అన్న కానీ కిషన్ రెడ్డి గారు డిపోర్ట్ చేసే బాధ్యత మా కేంద్ర ప్రభుత్వం. కానీ వాళ్ళని గుర్తించాల్సింది ఎక్కడ? డెత్ సర్టిఫికేట్ ఇంతకుముందు అక్క చెప్పినట్టు ఎన్ని డెత్ సర్టిఫికేట్ దగ్గర 50,000 డెత్ సర్టిఫికేట్లు ఈ యొక్క భాగ్యనగరంలో బర్త్ సర్టిఫికేట్. ఎంతమంది రోహింగ్యాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్? సుమారు భాగ్యనగరంలో 2-3 లక్షల మంది ఉండొచ్చు. 2-3 లక్షల మంది. నా డివిజన్ గడ్డేనగరం, అక్కడ 500 కుటుంబాలు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు రేపు పొద్దున వస్తే నేను చూపిస్తా. వాళ్ళని మీరు చెక్ చేస్తారా? మన ఆధార్ కార్డు ఎక్కడ ఉంటే తప్పకుండా తీసుకెళ్ళామా డూప్లికేట్ ఓట్స్ అని. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అక్కడ ఉన్న లాస్ట్ టైం ఉన్న ప్రభుత్వము సూడో సెక్యులర్ ముస్లిం అపీస్మెంట్ కావాలి, వాళ్ళకి ఓట్లు కావాలి, వాళ్ళ ఓట్లు ఉంటేనే వాళ్ళు గెలుస్తారు, లేకపోతే గెలవలేరు. కాబట్టి వాళ్ళందరూ అండగా ఉన్నారు. వాళ్ళందరికీ కేవలం భారతీయ జనతా పార్టీ మెజారిటీ ఉన్న హిందువులకు సపోర్ట్ చేస్తూ ఇంకా పోరాడుతూనే ఉంది. ధన్యవాదాలు. ఏం చెప్తారు రోహింగ్యాల గురించి? చాలా దౌర్జన్యం జరుగుతుందండి. ఎక్కడైనా మన బయట చాలా మన హిందువులని చాలా దౌర్జన్యంగా చేటలు కానీ దోచుకోటలు లాంటిది కానీ అమ్మాయిలను కానీ బయట మార్కెట్లలో కానీ చాలా అరచకాలు జరుగుతున్నాయి సార్. చాలా చెప్పుకోలేకపోతున్నాం మన దాని గురించి. భారతదేశంలో రోహింగ్యాలు అక్రమంగా చొరబడ్డారు అన్నది ఎంత వాస్తవం అసలు? దీనికి మేము ఖండిస్తున్నాము. 100% వాస్తవానికి చెప్పాలంటే ఈ రోజు భారతదేశంలో రోహింగ్యాలు చొరబడి మా యొక్క ధర్మ రక్షణని కాపాడుని మేము ఉద్యమం ఈ బాలాపూర్ నుంచి స్టార్ట్ చేశాము. ఎంతో వేల సంఖ్యలో ఈ రోజు మన హైదరాబాద్ లో భాగ్యనగరంలో భారతదేశంలో బంగ్లాదేశం నుంచి చొరబడి మా హిందువులను కాపాడంలో మేము ఇప్పుడు విఫలమైనాం. ఇప్పటి నుంచి మేము బాలాపూర్ మేము అందరం ఏకమత్తమై హిందువులం ఏకమై ఎన్నో సార్లు హిందువులు ఇదే మాటలు చెప్పారు. అయినా కూడా రోహింగ్యాలు చొరబడుతున్నారు. హిందువుల సంరక్షణకు చేతోడు బాధగా ఉండలేదని చెప్పేసి అంటున్నారు. అది కాదు వాస్తవానికి. దీనిలో కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. మా యొక్క సంకల్పం ఈ రోజు తీసుకోలేము. మేము హిందువులం ఈ రోజు ఈ సభతో సంకల్పం తీసుకొని ప్రతి ఒక్క హైందవు ఏకమత్యమై ఆ రోహింగ్యాలు 100% అవుతాం. ఈ ధర్మ సాక్షిగా ఈ భూమి సాక్ష్యం మేము అవుతున్నాం. అందరూ సంకల్పం తీసుకోవడానికి ఈ రోజు వేల సంఖ్యలు లక్షల సంఖ్యలు వచ్చాయి. వీరికి ఇంత ఈ సంఖ్యనే మీకు నిరూపించిన సంఖ్య. ఈ సంఖ్యనే మీకు ఈ రోజు మేము ఏకమత్యం కావడానికి సంఖ్య చాలు మీకు. అంటే చాలా వరకు హిందూ టెంపుల్ మీద దాడులు జరుగుతున్నాయి కదా, మరి హిందువులందరూ ఏం చేస్తున్నారు అని అంటున్నారు. ఇదంతా చేసేది కూడా వాస్తవానికి కొందరు రాజకీయ నాయకులతో చేశాను. ఇది తప్ప ఎవరు కావాలని చేసింది కాదు. రోహింగ్యాలు తప్ప ఎవరు చేయలేదు. వాళ్ళని ప్రోత్సహించే మొత్తం రాజకీయ నాయకులు ఉన్నారు. దాన్ని మేము ఈ రోజు ఖండిస్తున్నాం. ఈ రోజు 100% కొడుతున్నాం. మేము ఈ రోజు రాజకీయం లేకుండా హిందువులతో ఏకమత్తమై రోహింగ్యాలు కొట్టినాక మేము నిద్రపోమని మేము ఈ సభతో ఛాలెంజ్
లవ్ చేతి కూడా ఇప్పుడు కాదు, మొన్ననే మేము శంషాబాద్ నివాసిని, శంషాబాద్ లో దగ్గర 16 మందిని లవ్ చేతి పట్టుకున్నాము. సంఖ్య స్టార్ట్ అయింది. ఈ సభను ఇంకా నిరూపిస్తాం. వాళ్ళని తరిమి కొట్టినాక మేము ఊరుకునేది లేదు. గోమాతలు అక్రమంగా తరలిస్తున్నారు. గోమాతలను కూడా వాస్తవానికి చెప్పాలి, శంషాబాద్ పోలీస్ బాల పోలీసులమే దగ్గర 35,000 గోమాలను ఇప్పుడు మేము కాపాడినాం. మా గోరక్షణ సంస్థ గాని, మా విహెచ్పి సంఖ్య గాని, ప్రతి ఒక్క సంస్థ ఈరోజు పనిచేస్తుంది. ఈ సభతోటి ఇంకా వేల సంఖ్యలో అందరూ కలిసి మెలిసి మేము మొత్తం దాన్ని రానున్న రోజుల్లో హిజాబ్ ధరించుకున్న ఆమె ప్రధానమంత్రి అవుతుందని అసదుద్దీన్ ఓవైసీ ఒక వ్యాఖ్య చేస్తారు కదా, దాన్ని ఎట్లా వస్తున్నారు? అది వాళ్ళకి చేతగాని దద్దమ్మ చేతలు అవన్నీ. దానికి మేము నవ్వుతున్నాం. మేము దానికి చేతలు కాబట్టి వాళ్ళు ప్రోత్సహించడానికి అట్లా చేస్తారు, రెచ్చగొట్టడానికి చేస్తారు. దాన్ని ఎవ్వరు నమ్మే స్థితి లేదు. 100% మళ్ళా మా హిందూ మా నరేంద్ర మోడీ గారు కానీ, మా వేరే హిందువులు కానీ వాళ్ళే మన నరేంద్ర మేమే అవుతారు, ప్రెసిడెంట్ అవుతారు, మేమే ఇస్తాం. ఈ శ్రీరాముని భూమి, శ్రీరాములు ఎవరి చేతనం కాదు, మా హిందువులే చేస్తారు. మేము దానికి నిరూపం. దానికి ఈ యొక్క రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఎంత చైతన్యవంతం అవుతుంది, ప్రజానికం చైతన్యం అవుతుంది. దీనికి ఈ యొక్క సమస్యలన్నీ నిర్మూలం కావాలంటే ఫస్ట్ ఈ యొక్క తెలంగాణలో ధర్మ రక్షణకు సపోర్ట్ చేసే గవర్నమెంట్ తెలంగాణలో రావాలి. అట్లాంటి గవర్నమెంట్ వచ్చే ఎన్నికల్లో అలాంటి గవర్నమెంట్ వస్తుంది. ఈ హైదరాబాద్ లో యూపీ తరహాలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఓల్డ్ సిటీని హైదరాబాద్ లో ఈ యొక్క అన్ని కూడా నిర్మూలిస్తుంది. యూపీ తరహాలో ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడుతుంది.